ఆ విధంగా స్కాములు కూడా అయితే జరుగుతాయి. మనం ఏంటంటే మంచి కోసం ఇచ్చామనుకో, ఈ గల్లీలో ఆడ ఉంటుందిరా నాయన కాంప్లెక్స్, ఇక్కడ ఆడ దొరుకుతారా బస్సులు, నాకు అర్థం కావట్లేదా. నా అంత దరిద్రుడు ఇంకోటి ఎవడో ఉండరా. అరే ఇంకెందుకులే, నాకు వచ్చింది అయ్యా వయ్యారి ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు వచ్చింది మొహాతల్లి మొత్తానికి. స్లీపర్ ఎందుకు బుక్ చేసుకోలేదంటే 1400 ఉంది, ఈ 10 గంటల జర్నీకి ఎందుకులే 1400 బొక్క అని చెప్పి సీటర్ అయితే బుక్ చేసుకున్నా. అరే నాకు ఈ సీన్ చూస్తుంటే ఏదో గుర్తు వస్తుంది. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవరొస్తే ఏంటట ఎవ్రీబడీ. ఏంటి మమ్మీ ఎవడు ఈ కార్ అతను చూడండి యాడ్ దూరుతా ఉన్నాడు. ఇట్లానే కదా యాక్సిడెంట్లు అయ్యేది. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్లో నుంచి పంజాబ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాం. ఇంటర్సిటీ స్మార్ట్ బస్లో చూడండి మనకి టాయిలెట్ ఏ విధంగా ఉందో. 12 గంటల తర్వాత మనం ఢిల్లీకి అయితే వచ్చారు నాయనో. ఇక్కడ చూడండి నా బ్యాగ్కి మొత్తం డస్ట్ అయితే అయింది, అసలు మొత్తం బొల్లాడిచ్చారు అబ్బా అంతే. నేను ఒక సాంగ్ పాడాను కదా, దానికి రేటింగ్ ఎంత ఇస్తారో కమెంట్ చేయండి ఫస్ట్. ఏందిరా అయ్యా ఏందిరా నాకు ఈ కర్మ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ మనం వచ్చేసి జమ్మూలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం జమ్మూ నుంచి ఢిల్లీ వరకు అయితే వెళ్తా ఉన్నాం, అది కూడా బస్సులో. అది కూడా ఏ బస్సులో అంటే ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులో అయితే వెళ్తా ఉన్నాం. ఆ బస్సులో ఏదో వాష్రూమ్ అయితే ఉంటుందంట. మనం కూడా 2-3 సార్లు బస్సులో వెళ్ళాం కానీ ఆ బస్సులో, బట్ కానీ ఏ బస్సులో కూడా వాష్రూమ్ అయితే లేదు. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా మనకు ఆప్షన్ కూడా చూపించాడు వాష్రూమ్ ఉంటుంది అని. ఆ ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులోకి ఎక్కి వాష్రూమ్ ఉందో లేదో మీకైతే చూపిస్తా. బేసిక్గా నేనేమనుకున్నానంటే డైరెక్ట్గా జమ్మూ నుంచి హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నా. బట్ కానీ ప్రైజెస్ చూస్తే నాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 13,000 నుంచి 15,000 అయితే ఉంది. ఎందుకురా నాయన అనుకున్నా. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి, ఢిల్లీ నుంచి చెన్నై చూస్తే కొంచెం ప్రైజెస్ తక్కువైతే ఉన్నాయి. మనకి 4,500 5,000లోనే మనకి ఫ్లైట్ టికెట్స్ అయితే ఉన్నాయి. అందువల్ల ఇదంతా తలకాయ నొప్పి ఎందుకని చెప్పి శుద్ధంగా జమ్మూ నుంచి ఢిల్లీ వరకు ఏంటంటే బస్సు అయితే బుక్ చేసుకున్నాను. మీ దగ్గర టైం ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆప్షన్స్ ఎత్తుక్కోవాలా. మీరు అట్లా కాదని చెప్పి ఇదొక్కటే వే ఉంటుందని చెప్పి 15,000 20,000 పెట్టి పోవాల్సిన అవసరం లేదు. మన ఎమర్జెన్సీ అయితే వెళ్ళాలి తప్పదు. బట్ కానీ మన దగ్గర టైం ఉన్నింది అనుకో, శుద్ధంగా ఏంటంటే ఆప్షన్స్ ఎత్తుకొని కొంచెం అమౌంట్ తక్కువ అయ్యేదానికైతే చూసుకోవాలి మనం. అందువల్లే కొంచెం బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అని చెప్పి నేను శుద్ధంగా ఢిల్లీ వరకు అయితే బస్సు బుక్ చేసుకున్నాను. మనకు 600 రూపాయలు పడింది అంతే, బస్ టికెట్ కూడా అంతే. బస్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడో త్రిక్తా కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ అయితే ఉంది. అక్కడే మనకి బస్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది. శుద్ధంగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాను. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తా. అసలు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. అయ్యా జస్ట్ మిస్, నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటా ఉన్నా, వ్లాగ్ కానీ చేస్తూ ఉన్నాను అనుకోండి, అంటే నా కెమెరా చూస్తా వ్లాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ కింద పడి ఉండేవాడిని మురుగుత్తులో. ఎట్టో దేవుడి వల్ల ఈ పక్కన వ్లాగ్ చేస్తూ ఉన్నా. ఒక ఇన్సిడెంట్ జరిగింది, అదేందని చెప్తానన్నాను కదా. నేను యాక్చువల్గా ఒక కాంప్లెక్స్ టైప్ అయితే ఉండింది బస్ స్టాండ్. అక్కడ కూర్చొని ఛార్జింగ్ పెట్టుకొని నేను నా పాటికి నేను సైలెంట్గా ఉన్నా. కొంతసేపు అయిన తర్వాత ఒక పర్సన్ నా పక్కకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సరేలే మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి నేను కూడా మాట్లాడా. అతను ఏమంటున్నానంటే, అన్నా నాది 50,000 రూపాయలు ఫోన్ పోయింది, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, బట్ కానీ పోలీసులు అయితే పట్టించుకోలేదు, నేను మా ఇంటికి వెళ్ళాలి, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారన్నారు. సరే బ్రో చెప్పండి ఏం హెల్ప్ కావాలా అన్న. మీరు టికెట్ బుక్ చేయాలా అని చెప్పారు. సరే తమ్ముడు దాందే ఉంది, నేను టికెట్ బుక్ చేస్తానని చెప్పా. సరే అన్న ఫోన్ ఇవ్వండి నేను టికెట్ బుక్ చేసుకుంటాను అని చెప్పాడు. నువ్వెందుకు బుక్ చేసుకునేది, నా ఫోన్ కదా నేనే బుక్ చేస్తాను, నువ్వు డీటెయిల్స్ చెప్పు అని చెప్తే ఎక్కడికి వెళ్ళాలా ఏంటి అని అడిగితే కొంచెంసేపు ఆగి ఏదేదో ప్లేసులు చెప్తా ఉంటాడు. ఒకవేళ అతనికి ఇచ్చి టికెట్లు బుక్ చేసుకోమంటే సడన్గా పరిగెత్తాడు అనుకో, ఫోన్ ఏం చేయాలి చెప్పండి. అంటే అది జెన్యూనో కాదో నాకైతే తెలియదు. బట్ కానీ అతను చూస్తే నాకు డౌట్ అయితే అనిపించింది. 2 రోజులు నేను ఆ బస్ స్టాండ్లోనే ఉన్నాను అంటున్నాడు. సో అదేంటంటే నాకు కొంచెం నమ్మశక్యం కాలేదు. సో దానివల్ల ఏంటంటే బ్రదర్ నేను బుక్ చేస్తాను, నువ్వు చేసినా నేను చేసినా ఒకటే కదా, సో నాకు డీటెయిల్స్ చెప్పు నేను బుక్ చేస్తానంటే తర్వాత ఏదో అటు ఇటు మాట్లాడి సర్లే భయ్యా నక్కోలే భయ్యా అని చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ విధంగా స్కాములు కూడా అయితే జరుగుతాయి. మనం ఏంటంటే మంచి కోసం ఇచ్చామనుకో మనకే ఇబ్బందులు అయితే జరుగుతాయి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. మన వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేస్తే. ఈ 1.2 కిలోమీటర్స్ నడవడంగానే నా పని అయితే అయిపోతుంది. నార్మల్గా నడవడం వేరు, ఈ లగేజ్ వేసుకొని నడవడం చాలా అంటే చాలా ఇబ్బంది. ఇదేంద్రా రే ఎట్లా ఉంది హైట్గా, ఈ గల్లీలో ఆడ ఉంటుందిరా నాయన కాంప్లెక్స్, ఇక్కడ ఆడ దొరుకుతారా బస్సులు, నాకు అర్థం కావట్లేదా. నా అంత దరిద్రుడు ఇంకోటి ఎవడో ఉండరా. అరే ఇంకెందుకులే నాకు. నేను దాదాపు 1.3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కాదు వేరే దిక్కున అని చెప్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ ఏడ కాంప్లెక్స్ ఉంటుంది అని అంటా ఉన్నారు. నాకు నిజంగానే డౌట్ ఉంది, ఈ గల్లీలో ఏడ కాంప్లెక్స్ ఉంటుందిరా నాయన అని చెప్పి. బోర్డింగ్ పాయింట్ కూడా ఏంటంటే త్రిక్తా కాంప్లెక్స్ ఇచ్చారు. నేను అది గూగుల్లో కొడితే మ్యాప్స్లో కొడితే ఎక్కడ తీసుకొని వచ్చింది. బేసిక్గా ఏంటంటే త్రిక్తా షాపింగ్ కాంప్లెక్స్ అయితే మనం కొట్టాలి. అది ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఉందో అక్కడే అది. నేను అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆడికి వెళ్తున్నా. కర్మ చూడండి, ఇంక 20 నిమిషాల్లో మనకు బస్సు అయితే స్టార్ట్ అవుద్ది. సో ఫైనల్గా అయితే వచ్చేసాను రా నాయన. ఏదైతే త్రికుటా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, సో అక్కడికైతే వచ్చేసాను. ఒక చిన్న కరెక్షను, నేనేంటంటే త్రిక్తా అని అయితే అన్నాను. సో త్రిక్తా కాదు, త్రికుటా షాపింగ్ కాంప్లెక్స్. సో ప్రజెంట్ అక్కడికైతే వచ్చాం.
బస్సు అయితే ఇంకా ఏం రాలేదు. మేబీ బస్సు ఏమన్నా పోయిందా. మన వాళ్ళు ఎవరైనా జమ్మూ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు అయితే మాత్రం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి, త్రికుట కాంప్లెక్స్ అని అయితే కొట్టకాకండి. మీకు ఒకవేళ ఈ బోర్డింగ్ పాయింట్ ఇస్తే త్రికుట షాపింగ్ కాంప్లెక్స్ అయితే కొట్టండి. బస్ స్టాండ్ పక్కన అయితే ఉంటుంది. నేను బస్ స్టాండ్ కాడి నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 1.5 కిలోమీటర్స్ వచ్చా. దాదాపు 3 కిలోమీటర్లు దోలు తిరిగిపోయింది నడిచేసరికి. వచ్చింది అయ్యా వయ్యారి ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు వచ్చింది మొహాతల్లి. మొత్తానికి వచ్చేసిందమ్మా వయ్యారి ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు. సో బస్సు ఎలా ఉంటుందో ఏమో చూద్దాం లోపలికి వెళ్ళి. మనం అయితే స్లీపర్ అయితే బుక్ చేసుకోవాలా, సీటర్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇది మొత్తం సీటరు ప్లస్ మనకి స్లీపరు. సో సీటరు ప్లస్ స్లీపరు. మనమైతే సీటర్ అయితే బుక్ చేసుకున్నాం. మోస్ట్లీ ఇదే అనుకుంటాం మన సీటు. సో స్లీపర్ ఎందుకు బుక్ చేసుకోలేదంటే 1400 ఉంది. ఈ 10 గంటల జర్నీకి ఎందుకులే 1400 బొక్క అని చెప్పి సీటర్ అయితే బుక్ చేసుకున్నా. మన సీట్ నెంబర్ వచ్చేసి 3D. మన సీట్లో అయితే కూర్చున్నాం. అండ్ ఇక్కడ మనం చూడండి, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మనకి ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఆప్షన్ కూడా ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ బస్సులో వాష్రూమ్ ఉండదా అనుకున్నా, అంటే మేము టాయిలెట్ ఉంటుందో ఉండదో అనుకున్నా. వాష్రూమ్ అయితే ఉంది. జర్నీలో మీకు ఆ వాష్రూమ్ కూడా చూపించేదానికి ట్రై చేసేది కాదు, పక్కా చూపిస్తా. ఫస్ట్ టైం నేను దాదాపు 5 to 6 ఇంటర్సిటీ బస్సెస్ అయితే ఎక్కాను. ఫస్ట్ టైం ఈరోజు నేను ఎక్కిన బస్సులో, ఈ ఇంటర్సిటీ బస్సులో వాష్రూమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి స్లీపర్ వచ్చేసి మొత్తం కటన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే చూడండి గ్లాస్ కూడా అయితే ఇచ్చేసారు. మన సైడ్ ఏంటంటే ఓన్లీ కటన్స్ వరకే ఉంటుంది, ఇట్లాంటి గ్లాస్ అయితే ఎవరు. అరే నాకు ఈ సీన్ చూస్తుంటే ఏదో గుర్తు వస్తుందా, ఇప్పుడు చెప్తాను చూడండి అది ఏంటి అనేది. ఆ సీన్ చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొస్తూ ఉంది. మన సైడ్ ఏంటంటే మొత్తం స్లీపర్లు ఏంటంటే కటన్సే ఉంటాయి, ఇట్లాంటి గ్లాసులు అయితే ఉండవు. ఇప్పుడు గ్లాసులు ఉండడం వల్ల పండగనే ఎవరికో. నాకైతే ఒక పాట గుర్తొస్తుంది అబ్బా. పాట పాడమంటారా వద్దా? పాడేస్తాను చూడండి. ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట, మధ్యలో ఎవరొస్తే ఏంటట, ఎవ్రీబాడీ ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఏంటట, ఎవ్రీబాడీ. సో అది ఆ సాంగ్ అయితే నాకు గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు ఆ కటన్స్ వేసుకొని ఆ గ్లాస్ వేసుకుంటే అసలు ఎవడయ్యా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది? ఎవడు కూడా డిస్టర్బ్ చేయడు. అది నవ్వుతో నా భవిష్యత్తు. నాకైతే ఉద్రస్వామి. ఎందుకంటే కటన్స్ ఉంటేనే మన సైడ్ ఘోరాలు జరిగిపోతాయి స్లీపర్ బస్సులో. ఇక్కడ ఏకంగా కటన్స్తో పాటు ఏంటంటే గ్లాసులు కూడా ఉన్నాయి. ఇంకేం జరుగుతాయో మీరే అర్థం చేసుకోండి. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వ్యూ చూస్తుంటే ఇక్కడ చూడండి, మనం పై బెర్త్కి వెళ్ళేదానికి ఏ విధంగా స్టెప్స్ టైప్ డిజైన్ చేస్తున్నారు. జమ్మూ నుంచి వస్తూ ఉంటే రైట్ సైడ్ లో మీకు ఒక హోటల్ అయితే కనిపిస్తుంది. ఈ హోటల్ నేమ్ నాకైతే ఐడియా లేదు కానీ, సో ఈ నియర్ బై లో ఒక మంచి హోటల్ ఇది. డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి అయితే వచ్చేసాను. మీరు ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో ఏంటంటే మనం ఒకప్పుడు బైక్లో వెళ్ళేది, ఇప్పుడు ఏంటంటే మనం బస్సులో అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు చూడండి, మనం ఒక బ్రిడ్జ్ మీద అయితే వెళ్తా ఉన్నాం కదా. ఈ బ్రిడ్జ్ కిందే మనకి ఏంటంటే రవి రివర్ అయితే ఉంటుంది. రవి అని అంటారు, లేదంటే రావి అని అయితే అంటారు. ఈ రివరే మనకి ఏంటంటే పంజాబ్ని జమ్మూని అయితే డివైడ్ చేస్తూ ఉంది. వన్స్ ఈ బ్రిడ్జ్ మనం దాటి వెళ్ళిపోయాం అనుకో, డైరెక్ట్గా మనం వచ్చేసి ఇంకా పంజాబ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇక్కడ చూడండి కారు చూడండి యాడ దూరుతూ ఉన్నాడు, అసలు గ్యాప్ లేదు ఏమి లేదు. కారు లోపలికి వెళ్ళి దూరుతూ ఉన్నాడు. ఈ విధంగానే కదా యాక్సిడెంట్లు అయితే అయ్యేది. మీకు కనిపిస్తుంది చూడండి, పంజాబ్ పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే పంజాబ్ స్టేట్లోకి అయితే వచ్చేసాము. సో నైట్ టైమ్స్ ఏంటంటే మన వాళ్ళు ఎవరన్నా ఈ వేలో ట్రావెల్ అవుతుంటే మీరు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ట్రావెల్ అవ్వండి. ఒకవేళ మీరు కార్ కానీ బైక్ కానీ ఉంటే మాత్రం మోస్ట్లీ నైట్ టైం ట్రావెల్ చేయకుండానే ఉంటేనే బెటర్. సో డే టైంలో ట్రావెల్ చేయండి. మీకు వాష్రూమ్ కూడా అయితే చూపిస్తాను, ఇప్పుడు దాకైతే చూపించలేదు కదా. ఇద్దండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి టాయిలెట్స్ లోపల ఈ ఇంటర్సిటీ స్మార్ట్ బస్లో. సో మొత్తం చూడండి పర్లే, బట్ కానీ ఏంటంటే చాలా బొడ్డది. సో కంఫర్ట్గా అయితే ఉండదు, బట్ కానీ మనకి బస్సులో ఈ విధంగా టాయిలెట్స్ అరేంజ్ చేయడమే గ్రేట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ పంజాబ్లో ఒక డాబా దగ్గరే తాపారు. ఈ డాబా ఇంకేం డాబాలు లేవు అయింది. పంజాబ్లో పెద్ద పెద్ద డాబాలు ఉంటాయి, ఈ చిన్న డాబా దగ్గర అయితే తాపారు. సో బ్యాక్ సైడ్ బస్సు అయితే చూడండి, అండ్ అలానే ఈ పక్కన డాబా చూడండి, అంత బుడ్డి డాబాను ఇది. ఏదైతే రాకూడదు ఏదైతే పెట్టకూడదు అనుకున్నా కన్ఫ్యూజ్ ఏదే పెట్టినా. ఈ కర్రీని వచ్చేసి దాల్ మక్కిని అయితే అంటారు. నాకైతే ఇది ఇష్టం ఉండదు, బట్ కానీ బై మిస్టేక్ ఇదే చెప్తా ఉంటాను నేను ఎవ్రీ టైము. ఫుడ్ అయితే తిన్నానయ్యా, ఏదో పర్లే తిన్నా, ఎట్టో మాత్రం తిన్నాను. సో ఇంకా బస్సు ఎక్కి కొంచెం దూరం ఏదో మీకు ట్రావెల్ చేసి చూపించి దాని తర్వాత తొంగు నిద్రపోతే ఉదయం డైరెక్ట్గా ఢిల్లీలో కలుసుకుందాం. ఇంకా ఎక్కురా ఎల్లురా వంశీ. మన సీట్లో అయితే కూర్చున్నాం. సో నా పక్కన ఉండే బ్రదర్ వచ్చేసి ఇక్కడే మన జమ్మూయే భయ్యా క్యా నామ్? అబే సంభ్యాల్ డిఫరెంట్ నేమ్ ఆప్కా? సర్నేమ్ అబియాలి. ఓకే ఓకే. సో ఆ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అతను ఆంధ్రాలో అయితే ఉన్నారు. ఏం పేరు మీ ఫ్రెండ్? అదే आपका दोस्त का नाम क्या? ఆంధ్ర में रहता है ना? వినోద్. అదేదో సర్నేమ్ ఉంది, నాకైతే తెలీదు.
మర్చెంట్ నేవీ. ఓ గ్రేట్ గ్రేట్. సో బ్రదర్తో అయితే మాట్లాడుకుంటూ అయితే ట్రావెల్ అయితే చేస్తా ఉన్నాం. నాకు కూడా ఫుల్ స్లీప్ అయితే వస్తుంది. శుద్ధంగా ఇంకా పడుకొని నిద్రపోయి డైరెక్ట్గా ఢిల్లీ వచ్చినప్పుడు కలుసుకుందాం. ఇక్కడ చూడండి వీళ్ళు కొటేషన్ సెట్ ఉన్నాయో, ఫిమేల్ ఫ్రెండ్లీ అంట, తర్వాత హోస్ట్ అండ్ దోస్త్ అంట, దాని తర్వాత నో స్మోకింగ్. ఇంక నేషనల్ హైవే 44లో మన బస్సు అయితే వెళ్తా ఉంది. ప్రెజెంట్ మనం వచ్చేసి పంజాబ్ స్టేట్లో అయితే ఉన్నాం. వన్స్ మనకు పంజాబ్ దాటిన తర్వాత హర్యానా స్టేట్ అయితే వస్తుంది. ఇంకా హర్యానా దాటిందంటే ఇంకా డైరెక్ట్గా మనం ఢిల్లీకి అయితే వెళ్ళిపోతాం. మార్నింగ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 8 or 8:30 కల్లా మనం ఢిల్లీలో అయితే దిగేస్తాము. నాకైతే భయంకరంగా నిద్ర వస్తుంది. ఇంకా పోయి తొంగుందాం. మార్నింగ్ లేయింగానే చూడండి నా మొహం ఏ విధంగా ఉందో, నన్ను నేనే చూసుకోలేకపోయాను. సో ఢిల్లీకి అయితే వచ్చేసాం. మొత్తం చూడండి ఫాగ్ అయితే పట్టేసింది అసలుకి. డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇదేంద్ర నైట్ ఇద్దరు ఎంతమంది ఉన్నారు ఈ క్యాబిన్ దగ్గర. ఇప్పుడు చూడండి దాదాపు 5-6 మంది అయితే ఉన్నారు. సో మొత్తం ఏంటంటే ఇంకా నైట్ అంతా ఒకరే ట్రావెల్ చేయాలంటే కష్టం కదా. మధ్యలో మేబీ ఏమన్నా హర్యానా దగ్గర నైట్ ఎవరో ఒకరు అయితే ఎక్కుండొచ్చు. ప్రెజెంట్ చూడండి మనకి వాష్రూమ్స్, టాయిలెట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఏంటంటే సిటీలో అయితే ట్రావెల్ అవుతూ ఉంది కదా. సో మార్నింగ్ టైంలో ఏంటంటే సిటీలో ట్రావెల్ అయినప్పుడు ఇవంతా ఏంటంటే స్టోరేజ్ ఉండవు. మన వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత అదంతా వేస్టేజ్ అంతా ఏంటంటే స్టోరేజ్ ఉండదు. సో కింద పడిపోద్ది మామూలుగా. సో అప్పుడు ఏంటంటే మనకి ఢిల్లీలో ట్రావెల్ అవుతూ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుద్ది కదా. సో దానివల్ల ఏంటంటే మార్నింగ్ టైంలో ఏంటంటే మనకి వాష్రూమ్స్ అయితే క్లోజ్ చేసి అయితే ఉంచుతారు, టాయిలెట్స్ ఈ బస్సులో. మార్నింగ్ టైం కాబట్టి మనకి ఏంటంటే అంత ట్రాఫిక్ అయితే లేదు. అదే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ 10:30, 11 కానీ ఈ టైంలో అయితే మాత్రం అసలుకి ఢిల్లీ మెయిన్ ఏరియాలో అయితే మాత్రం ఢిల్లీ సిటీలో అసలు మనం బైక్ కానీ కారు కానీ బస్సు కానీ అసలు తోలలేం. భయంకరంగా ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయితే అవుద్ది. అండ్ అలానే మెయిన్గా ఏంటంటే ఎండ కూడా ఉంటుంది. అబ్బో తట్టుకోలేమురా నాయన, అసలుకి టార్చర్ అంటే టార్చర్గా అయితే ఉంటుంది. ఇంకా బస్సు అయితే నేనైతే దిగేశాను. ఇంకా ఇంటర్సిటీ స్మార్ట్ బస్కి అయితే బాయ్ చెప్పేద్దాం. నా లగేజ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఓవరాల్గా బస్ జర్నీ అయితే మాత్రం బాగుంది. కొంచెం మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి నా బ్యాగ్ ఏ మూలలో ఉందో మొత్తం దుమ్ము కొట్టుకొని పోయింది. ఇంకా చూడండి ఈ విధంగా ఇద్దులిచ్చుకుంటానే ఉన్నా దాదాపు ఒక 10 నిమిషాల నుంచి. డస్ట్ అయితే మాత్రం దొల్లాడిచ్చినట్టున్నారు, బాగా హెవీగా అయితే అయింది డస్ట్ అయితే. 12 గంటల తర్వాత నైట్ మనం 8కి జమ్మూలో బస్సు ఎక్కితే ఉదయాన ఢిల్లీలో 8కి అయితే దిగాము. నైట్ అంతా మాత్రం నాకైతే జలుబు అయితే చేస్తానే ఉండింది. ఆల్రెడీ జలుబు చేసేసింది. ఎట్టో ఏంటంటే దగ్గులు తుమ్ములు అయితే రాలా. దగ్గులు తుమ్ములు వచ్చింది అనుకో, పక్కన కో ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే ఇబ్బంది పడేవాళ్ళు. ఎట్టో అవి అయితే రాలేదు నాకు. ప్రెజెంట్ మనం వచ్చేసి కాశ్మీర్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. మీరు మనాలి నుంచి వచ్చినా లేదంటే జమ్మూ నుంచి వచ్చినా మిమ్మల్ని ఇక్కడే వదిలేదు, కాశ్మీర్ గేట్ దగ్గరే. ఇక్కడ నుంచి మనకి 200-300 మీటర్స్లోనే మనకి మెట్రో అయితే ఉంటుంది. శుద్ధంగా మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ శుద్ధంగా మెట్రోలో అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ ట్యాక్సీలు అవేమి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఈ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ జర్నీ ఏ విధంగా అనిపించిందో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. మెయిన్గా ఆ కటన్స్ మళ్ళీ ప్రొటెక్షన్గా గ్లాసులు భలే జరిపిందయ్యా నాయన. ఇంకా అది ఏంటంటే ఎందుకులే ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఒక సాంగ్ పాడాను కదా, దానికి రేటింగ్ ఎంత ఇస్తారో కమెంట్ చేయండి ఫస్ట్. సో మననైతే అక్కడే ఆ బస్సులు అయితే ఆగున్నాయి కదా, అక్కడే మనం ఆపేది. ఇంక ఈ ఫ్లైఓవర్ మీద నడుచుకుంటే వెళ్తున్నాం. ఆ ఎండ్లోనే మనకు కొంచెం లోపలికి వెళ్తే మనకు మెట్రో అయితే ఉంటుంది. అలానే స్ట్రైట్ వచ్చారనుకోండి, ఇదండి మీకు బస్ స్టాండ్లోకి అయితే తీసుకొని వస్తుంది. మనం అట్లా వెళ్తే మెట్రో కూడా ఇక్కడ నుంచే కనెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మెట్రో అంతా అండర్ గ్రౌండ్లో అయితే ఉంటుంది. ఢిల్లీ మెట్రో అయితే మాత్రం అనదర్ లెవెల్లో అయితే ఉంటుంది గాయస్. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఢిల్లీ మెట్రో అండ్ అలానే మన జర్నీ కూడా అయితే మీకు చూపిస్తాను. బయటకైతే వచ్చేసాను. ఇంకా ఆపోజిట్లోనే మనం వెళ్తే మెట్రోకి కూడా అయితే వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు ఎవరన్నా ఢిల్లీ వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ లగేజ్ కింద పెట్టి రోడ్ల మీద పెట్టి దిక్కులు అయితే చూడకాకండి. మీరు దిక్కులు చూసి లగేజ్ చూసి లోపల లగేజ్ కూడా అయితే ఉండదు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను పోయి ముందు ఫేస్ వాష్ చేసుకోవాలా, దాని తర్వాత బ్రష్ చేయాలి. అప్పుడే ఏంటంటే మనకు కొంచెం కన్వీనియంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు అసలు అంతా ఇన్కన్వీనియంట్గా అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో ఎంతటితో బాయ్. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి.